హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్. ఈరోజు మనం కొత్త ప్లేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఆ కొత్త ప్లేస్ ఏంటి, ఆ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటి అని తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మేము చేసిన వీడియోస్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలనుకుంటే ఆ ప్లేస్ గురించి కింద కమెంట్లో మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయే ప్లేస్ ఏంటి అంటే సంగమేశ్వర టెంపుల్. సో ఈ టెంపుల్ మనకి కర్నూలు దగ్గరలో ఉన్న ఆత్మకూరులో ఉందన్నమాట. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఈ టెంపుల్ 8 నెలలు ఆ నీటి అడుగున ఉంటుంది అనమాట. 4 నెలలు మాత్రమే ఆ టెంపుల్ మనం విజిట్ చేయగలుగుతాం. సో అప్పుడు నీటి మట్టం తగ్గి టెంపుల్ అయితే మనకి వెళ్ళడానికి ఎలా ఉంటుంది అనమాట. సో ఆ 4 నెలలు ఏంటి అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్. సో ఈ 4 మంత్స్ మాత్రమే మన టెంపుల్ అయితే విజిట్ చేయడానికి అవుతుంది. సో ఈ 4 నెలలు కంప్లీట్గా ఓపెన్ చేసే ఉంటుంది అనమాట. సో ఈవెన్ గ్రహణాల టైంలో కూడా ఈ టెంపుల్ ఓపెన్ చేసి ఉంచుతారు. సో నార్మల్గా ఏంటి అంటే మనకి గ్రహణం టైంలో ఏంటంటే టెంపుల్స్ అవి క్లోజ్ చేస్తుంటారు కదా, కానీ ఈ టెంపుల్ మాత్రం గ్రహణం టైంలో కూడా ఓపెన్ చేసి ఉంచుతారు. సో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే ఈ టెంపుల్ నీటి అడుగున ఉన్నా కానీ ఈ టెంపుల్ యొక్క విగ్రహం ఎన్నాళ్ళైనా చెక్కు చెదరలేదు. సో ఈ టెంపుల్లో ఉన్న విగ్రహం మహాభారతం టైంలో ప్రతిష్ఠించారనమాట. సో ఈ విగ్రహాన్ని వేప మొద్దు ఉంటుంది కదా, సో వేప మొద్దుతో చేసిన విగ్రహం అనమాట. సో ఇది నీళ్ళల్లో ఉండి ఆల్మోస్ట్ మనకి మహాభారతం టైంలో ఇప్పటికీ చాలా వందల సంవత్సరాలు అయింది. సో అప్పటి నుంచి కూడా ఈ విగ్రహం ఇప్పటికీ నీటిలో ఉన్నా కానీ చెక్కు చెదలేదనమాట. అది ఈ విగ్రహం ఒక స్పెషాలిటీ. సో ఇంకొకటి ఏంటి అంటే ఈ టెంపుల్లో ఈ విగ్రహం ఇక్కడ నీటిలో ఉండడానికి ఒక స్టోరీ అయితే ఉంది. అదేంటి అంటే ఈ ప్లేస్లో పాండవులు వనవాసం టైంలో కొంతకాలం ఉన్నారని చెప్పి తెలుసుకున్న ప్రజలు ఏంటంటే ధర్మరాజుకు వచ్చి ఇక్కడ ఆ నది ఒడ్డున ఒక లింగం ప్రతిష్ఠించమని చెప్పేసి కోరారనమాట. సో ధర్మరాజు సరే అని చెప్పేసి లింగం ప్రతిష్ఠించడానికి వెళ్ళి సో భీముడిని ఏంటి అంటే కాశీకి వెళ్ళి శివలింగాన్ని తీసుకొని వస్తే ఇక్కడ ప్రతిష్ఠిద్దామని చెప్పేసి చెప్తారనమాట. సో ఏంటి అంటే భీముడు వెళ్ళి ఇంకా ఎంతసేపటికి రాకపోయేసరికి అక్కడ ఉన్న వేప ముద్దుతో ఈ శివలింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠించారు. సో ఆ ప్రతిష్ఠించిన తర్వాత భీముడు వచ్చి తను నన్ను తెమ్మని చెప్పి నేను తేకముందే వాళ్ళ లింగాన్ని ప్రతిష్ఠించాను కోపంతో ఆ శివలింగాన్ని తీసి నీటిలోకి విసిరేశారనమాట. ఆ నీటిలోకి విసిరేసిన తర్వాత భీముడి కోపాన్ని చల్లార్చడానికి ధర్మరాజు ఏం చేశాడంటే భీముడు తెచ్చిన లింగాన్ని అక్కడ నది ఒడ్డును ప్రతిష్ఠించి ఆ మధ్యలో నీటిలో ఉంది కదా, సో ఆ లింగానికి అక్కడ గుడి కట్టారు. సో చాలా మంది ఏం చెప్తారంటే ముందు భీముడు తెచ్చిన ఈ భీమలింగాన్ని దర్శించుకున్న తర్వాత మాత్రమే ఈ శివలింగాన్ని దర్శించుకుంటారని చెప్పేసి చెప్తారనమాట. సో అలాగా ఈ టెంపుల్ అయితే ఈ నీటిలోని ఇంకా అలా కట్టించారు. సో టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ ఆల్మోస్ట్ మనకి చాలా వందల సంవత్సరాలు నాటిది కాబట్టి మెయిన్ గర్భగుడితో కాకుండా మిగతా 2 చిన్న ఆలయాలు కూడా ఉంటాయి లోపల. ఒక దాంట్లో వినాయకుడు, ఇంకో దాంట్లో పార్వతీదేవి ఉంటారనమాట. సో ఆ విగ్రహాన్ని కూడా తీసుకొచ్చి ఏంటంటే నీటిలో ఉండటం వల్ల ఆ చిన్న ఆలయాలు కొంచెం పాడైపోవడం వల్ల ఆ చిన్న విగ్రహాలు తీసుకొచ్చి మెయిన్ టెంపుల్లో పెట్టి పూజ చేస్తున్నారు. సో మనకి ఈ 4 నెలలు అయితే ఖచ్చితంగా రోజు టెంపుల్ తెరిచే ఉంటుంది, అందరూ వస్తూ పోతూ ఉంటారనమాట. ఎందుకంటే మిగతా 8 నెలలు నీటి లోపల ఉండిపోద్ది కదా. సో అది అనమాట ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. ఈ టెంపుల్ మీరు విజిట్ చేయాలంటే చెప్పాను కదా, ఈ 4 మంత్స్లోనే మనం ఆ టెంపుల్ అయితే విజిట్ చేయాల్సి ఉంటుంది. సో వీటి టైంలో అయితే టెంపుల్ కంప్లీట్గా నీటి లోపల ఉంటుంది. ఈ టెంపుల్ని సంగమేశ్వర టెంపుల్ ఎందుకంటారంటే ఈ టెంపుల్ వద్ద 7 నదుల సంగమం ఉంటుంది అనమాట. సో 7 నదులు వచ్చి ఈ ప్లేస్లో కలుస్తాయి, అందుకనే దీన్ని సంగమేశ్వర అంటారనమాట. ఈ 7 నదుల్లో భవనాసి అనే ఒక్క నది మాత్రమే మగవాడి పేరు గల నది, మిగతావన్నీ స్త్రీ పేరు గల నదులు అనమాట. సో ఈ స్త్రీ పేరు గల నదులన్నీ పశ్చిమ నుంచి తూర్పు వైపు ప్రవహిస్తుంటే ఈ భవనాసి నది మాత్రమే తూర్పు నుంచి పశ్చిమ వైపు ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ నదులన్నీ ఈ ప్లేస్లో కలుస్తూ ఉంటాయి. ఈ నదులు మన అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు అన్నిటినీ తాకుతూ వస్తూ ఉంటాయి అనమాట. సో అన్ని నదులు అన్ని ప్రదేశాలని తాకుతూ వస్తాయి కాబట్టి ఈ నదిలో కనుక పిండ ప్రదానం చేస్తే ఆ చనిపోయిన వాళ్ళకి ముందు 7 జన్మలు, తర్వాత 7 జన్మల్లో చేసే పాపాలు కూడా తొలగిపోతాయని, విముక్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనం స్నానం చేస్తే మనకి కాలచక్రం ఉండదు కదా, అంటే మళ్ళీ పుట్టడం అలాగా చాలా మంది ఉంటుంది కదా. సో అలా మళ్ళీ పుట్టుక ఉండదని చెప్పి కూడా చెప్తూ ఉంటారనమాట. పుష్కరిణి సమయంలో స్నానం చేస్తే మనకి నార్మల్గా ఎంత పుణ్యం దక్కుతుందో దానికి 100 రెట్లు ఎక్కువ పుణ్యం దక్కుతుందని చెప్పి చెప్తూ ఉంటారనమాట. సో చాలా మంది ఇక్కడ స్నానం చేయడానికి వస్తుంటారు. సో ఈ ప్లేస్లో ఇంకొకటి ఏంటి అంటే దక్ష యజ్ఞం గురించి తెలుసు కదా. సో దక్ష యజ్ఞం ఈ ప్లేస్లోనే జరిగిందని చెప్పేసి అమ్మవారి శరీరం ఇక్కడే నివృత్తి జరిగిందని ఈ ప్రదేశాన్ని నివృత్త సంగమేశ్వరం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. సో మనం ఈ సంగమేశ్వరం టెంపుల్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే బేలం కేవ్స్. ఇవి మామూలుగా మనకి కొండ పైన అలా కేవ్స్ ఉంటాయి కదా, కానీ ఈ కేవ్స్ ఏంటంటే మనకి అండర్ గ్రౌండ్లో ఉంటాయి. ప్లస్ ఇండియాలో ఉన్న లార్జెస్ట్ కేవ్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కేవ్స్. సో ఈ కేవ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో మనకి ఎంట్రన్స్ ఏంటి అంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో అండర్ గ్రౌండ్లో టన్నెల్ లాగా ఉంటుంది.
సో ఆ టన్నెల్ లాగా వెళ్ళి ఈ కేవ్స్ అయితే మనం విజిట్ చేయొచ్చు. చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అనమాట. సో మనం ఈ బేలం కేవ్స్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే కొండారెడ్డి బుర్జ్. ఈ పేరు వినగానే చాలా మందికి ఐడియా ఉంటుంది, చాలా సినిమాలలో అయితే మనం ఈ ప్లేస్ ని చూసాం. సో ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫోర్ట్ అనమాట. సో చాలా మందికి ఈ ఫోర్ట్ కంటే ఈ పేరు మాత్రం బాగా తెలుసు, చాలా సినిమాల్లో మనం చూసే ఉంటాం. సో చాలా మూవీస్ ఇక్కడ షూటింగ్స్ కూడా జరిగాయి. ఈ ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ ప్లేస్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిందేం లేదు, ఆల్మోస్ట్ అందరు సినిమాల్లో చూసే ఉంటారు. సో ఈ కొండారెడ్డి బుర్జ్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే ఓర్వకల్ రాక్ గార్డెన్. సో అందరూ మామూలుగా ఫ్లవర్ గార్డెన్, రోజ్ గార్డెన్ అంటారు, కానీ రాక్ గార్డెన్ ఏంటి అనుకుంటున్నారు కదా. సో ఈ రాక్ గార్డెన్ లో ఏంటి అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ శాండ్స్, స్టోన్స్ యొక్క ఆర్కిటెక్చర్స్ ఉంటాయి అనమాట. సో చూడటానికి మనకి పూల తోటలు ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ రాళ్ల తోట ఉంటుంది. సో ఈ ప్లేస్ ఉన్న స్టోన్స్ కూడా డిఫరెంట్ షేప్స్ లో ఫామ్ అయి ఉంటాయి అనమాట. చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో ఇక్కడ మన ఫొటోస్ దిగడానికి కానీ వ్యూస్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. సో మనం ఈ రాక్ గార్డెన్ చూసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్పాట్ ఏంటి అంటే మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో ఇది చాలా ఫేమస్ టెంపుల్ ఈ ప్లేస్ దగ్గరలో. సో ఈ టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా అయితే విజిట్ చేయండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ టెంపుల్ తో మనకి ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.